ఈరోజు బైబిల్ మాట, వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకుంటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని. నా మనసు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలె ఉన్నది, క్రొత్త తిత్తుల వలె అవి పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది. నేను మాట్లాడి ఆయాసం తీర్చుకొనిదను, నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు, నా మనసు నిండా మాటలున్నవి. ఆమేన్. యోబు 32వ అధ్యాయము కొన్ని వచనములు.